నమస్కారం అమ్మ. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి కల్లో అంత క్లారిటీ ఉండదు కానీ పెద్ద పెద్ద జుట్లతో ఉన్న చెట్లు కనపడటం కానివ్వండి చీకట్లో, లేదా జుట్టు మనమే అంటే జుట్టు ఆకులు అంటారా? ఆకులు ఉమ్. జడలతో ఉన్న చెట్లు ఉంటాయి కదా, అలాంటివి ఊడలమ్మ, కనపడటం. మర్రి ఊడలు, చెట్టు. మర్రి చెట్లు ఆ. అలాంటివి కనపడటం, లేదా అసలు మనుషులే పెద్ద పెద్ద జుట్టుతో కనపడటం, లేదా తలస్నానం చేస్తున్నట్టు మొత్తానికి జుట్టు కనిపించటం, దానివల్ల వచ్చే సంకేతం ఏ విధంగా ఉంటుంది? మంచిదా చెడా చెప్పండి. మర్రి చెట్టు. ఉమ్. మొదట మీరు అడిగింది మర్రి చెట్టుది చెప్తాను. మర్రి చెట్టు కల్లోకి వస్తే చాలా మంచిది. వాళ్ళకి మంచి వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి బాగుంటుందని చెప్పారు. మర్రి చెట్టు కల్లో కనిపించిందంటే సాక్షాత్తు మేధా దక్షిణామూర్తి స్వామి వారు కనిపించినట్లు అర్థం. ఎందుకంటే మర్రి చెట్టు మొదట్లోనే ఆయన ఉంటారు అనమాట. మర్రి చెట్టు మొదట్లో ఆయన ఉంటారు. ఆయన కింద ఋషులు అందరూ కూర్చొని ఆయన చూస్తూ ఆ మౌనంలోనే సమాధానాలను వెతుకుతూ ఉంటారు. సో అందుకని ఎక్కడ కళలో కనిపించినా, నిజంగా కనిపించినా, మర్రి చెట్టు కనిపిస్తే దక్షిణామూర్తి స్వామి వారిని తలుచుకుంటే గనక మనకి వెంటనే ఫలితాలు వస్తాయి. సో మర్రి చెట్టు కల్లోకి వస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం ఆ చెట్టు తత్వం అర్థం చేసుకుంటే, ఆ చెట్టు ఉంటే కనుక అది దాని నుంచి ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. మళ్ళీ అది లోపలికి పాతుకుపోవడం, కొన్ని వదిలేస్తే మనం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు కూడా అది ఎక్స్పాండ్ అవ్వగలదు. సో మనం నవగ్రహాల్లో చూస్తే కనుక గురుగ్రహము మేధా దక్షిణామూర్తి స్వామి వారికి అధిదైవం. గురుగ్రహానికి అధిదైవం మేధా దక్షిణామూర్తి. మనం తత్వాలు మాట్లాడుకుంటే ప్రతి గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. గురుగ్రహ తత్వం ఏంటంటే వ్యాప్తి చెందిస్తాడు, ఎక్స్పాండ్ చేస్తాడు. ఇదేనైనా ఎక్స్పాండ్ చేసే కెపాసిటీ గురు భగవానుడికి ఉంటుంది. సో ఇదేంటంటే మర్రి చెట్టు కల్లోకి వస్తే చాలా మంచిది. వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ చేస్తారని చెప్పి అర్థం. అంటే వాళ్ళని వాళ్ళు ఎక్సెల్ చేసుకోవడానికి ఆ డ్రీమ్ డెఫినెట్ గా సహకరిస్తుందని చెప్పి అర్థం. ఇక మనుషులు జడ విరపోసుకుంటే, అయితే తలంటి నీళ్ళు పోసుకుంటున్నట్టు కల వస్తే మంచిది. అంటే వాళ్ళకున్న శని దోషాలు పోతున్నట్టు అర్థం. తలంటి పోసుకుంటున్నట్టు కల వస్తే చాలా మంచిది. అది వాళ్ళు పోసుకుంటున్నట్టు వచ్చినా, ఎవరు పోసుకుంటున్నట్టు వచ్చినా కూడా మంచిది. శని దోషాలు పోతున్నాయని చెప్పి అర్థం. అలా కాకుండా ఉత్తగా జడ విరపోసుకుంటున్నారు, ఉత్తగా జడ విరపోసుకున్నట్టు కల వస్తే మటుకు పూర్తిగా మంచి కళ కాదు అది. అంటే మంచి కళ కాదంటే అక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే కొంచెం ఎలా అంటే కొంచెం మానసికంగా స్ట్రెస్ ఉంటుంది అంతే. దానివల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది కూడా ఏముండదు, అంతా నార్మల్ గానే ఉంటుంది. వీళ్ళకే తెలియకుండా వీళ్ళు ఎందుకు అలా స్ట్రెస్ కు లోనవుతున్నారో కూడా వీళ్ళకి అర్థం కాదు. డిప్రెషన్ మోడ్ లో ఉంటారు. వ్యాలిడ్ రీజన్ కూడా ఉంటది పోనీ ఆ డిప్రెషన్ మోడ్ ఉండడానికి. సో ఎవరైనా అడిగితే ఎందుకు అలా ఉన్నావు అంటే చెప్పాలన్నా చెప్పలేరు. సో అలా ఉంటుంది. అది ఒక 3 months ఉంటుంది. సో దాంట్లోంచి బయటికి రావాలంటే కనుక గోవిందుని స్మరించాలి. నీలాద్రి పర్వతాన్ని తలుచుకోవాలి. నీలాద్రి పర్వతాన్ని తలుచుకొని గోవిందుని స్మరించుకుంటూ ఉంటే కనుక నీలాదేవి కథ, స్వామివారికి ఆవిడ జుట్టు ఇస్తుంది కదా, అందుకే కదా తలనీలాలు ఇచ్చేది. సో ఆ కథని కొంచెం స్మరించుకున్నా కూడా జుట్టు విరబోసుకున్నట్టు ఎవరన్నా కల వస్తే అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది.